హాయ్ ఫ్రెండ్స్! సమ్మర్ వచ్చిందంటే ఇంకా మామిడికాయలు దొరుకుతుంటాయి కదా! దీంతో మామిడికాయ రోటి పచ్చడి అయితే ఈరోజు రెసిపీ చూపిస్తాను. చూసేయండి, చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉంటుంది. రెసిపీకి అయితే ముందుగా మనం మామిడికాయలను అయితే చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనము రోట్లో అయితే ఉప్పు, కారం వేసుకొని అయితే దంచుకోవాలి. అవి కొంచెం పౌడర్ లాగా అయిన తర్వాత మనం కట్ చేసుకున్న మ్యాంగోని అయితే అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అయితే వాటిని చిన్న చిన్న ముక్కల్లాగా అయితే దంచుకోవాలన్నమాట. దంచుకున్న తర్వాత అయితే కొద్దిగా వెల్లుల్లి వేసుకోవాలి. హాఫ్ మామిడికాయకి అయితే ఒక 5-6 తీసుకున్నాను. మీరు తీసుకునే మామిడికాయ సైజుని బట్టి అయితే వెల్లుల్లి తీసుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత అయితే పక్కన పెట్టుకోవాలి. దీనికైతే పోపుకి ముందుగా కడాయిలో కొద్దిగా ఆయిల్, అలాగే జీలకర్ర, ఆవాలు వేసుకున్న తర్వాత కొద్దిగా శనగపప్పును కూడా వేసుకోవాలి. అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. మీరు పోపులు ఇంగువ యాడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు. లాస్ట్ లో కరివేపాకు వేసేసిన తర్వాత అయితే ఈ పోపుని మనం ఇందాక పచ్చడికి అయితే వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే మనకైతే రోటి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఇది రైస్ లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్.